ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడును సకల ఆశీర్వాదములకు కారకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 16 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన నిత్య కృప, ఆయన సన్నిధి, సమాధానము సదాకాలము మీకును మీ కుటుంబములకును తోడైయుండును గాక. ఆమేన్. ఈ దినము పునరుద్ధాన దినం. దేవుని బిడ్డలుగా మనలను ప్రభువు నీతిమంతులుగా మార్చడానికి ఆయన మరణమును గెలిచి లేచినటువంటి శ్రేష్టమైన దినం. ఆయన మరణమును గెలిచి లేవకపోతే భూమి మీద ఏ మనుషుడు కూడా నీతిమంతునిగా మార్చబడే అవకాశము లేదు. మానవాళి పాపము కొరకై ఆయన రక్తము చిందించి మరణించాడు. ఆ పాపమును కొట్టివేసి నీతిమంతునిగా మార్చడానికి పునరుద్ధానుడై లేచాడు. అట్టి పునరుద్ధానుడై లేచిన ప్రభువుని ఆరాధించడానికి మనము పెద్ద యోగ్యులము అని కాదు గాని ఆయన కృపే మనలను ఈ రీతిగా సిద్ధపరుస్తుంది. ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో చక్కగా ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యం విందాం. కీర్తనా గ్రంథము 44వ కీర్తన 12వ చరణం. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాలం వేళ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతుండగా వినగలిగినటువంటి బుద్ధిని మాకు పుట్టించండి. వాక్యము ద్వారా మమ్మల్ని నడిపిస్తుండగా మీ వెంబడి నడిచే గొప్ప కృప మాకు దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి ఆశీర్వదించండి. మీ సన్నిధిలో మమ్ములను పెంపార చేసి ఫలభరితమైన ఆత్మీయ జీవితం అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న 44వ కీర్తన 12వ చరణములో కీర్తనాకారుడు అయినటువంటి కోరాహు కుమారులు నీవు ప్రజలను అమ్మివేశావు అని చెప్పి దేవుని పైన ఒక నింద మోపుతున్నారు. అయితే వారు మాట్లాడుతున్న మాటలో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, వెల చెప్పకోకుండా ధనము యొక్క ఆశ లేకోకుండా నీవు అమ్మివేశావు అంటాడు. ఏ మనుషుడైనా ఒక వస్తువును కానీ లేక దేనినైనా అమ్మాలన్నా ముందు వెల చెప్పాలి. ఆ తరువాత ధనాన్ని గూర్చిన ఆసక్తి కలిగి ఆ వస్తువుని లేక ఆ వ్యక్తిని అమ్మాలి. అయితే దేవునికి ఈ రెండూ లేవు అని వారే మాట్లాడుతూ నీ ప్రజలను నీవు అమ్మివేశావు అంటాడు. అయితే దేవుడు అన్నాడు, నేను అమ్మలేదు కానీ మీరే మీ దోషాలను బట్టి అమ్మబడ్డారు అని చెప్పాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. ప్రియులారా, మానవుడు తన దోషాన్ని బట్టి తాను అమ్మబడ్డాడు గాని
ప్రభువు మనలను అమ్మలేదు అన్న సంగతి ఈ వాక్యము ద్వారా మనకు స్పష్టమగుతుంది. మానవాళి పాపము కొరకు ప్రభువు అమ్మబడ్డాడు 30 వెండి నాణేలకు. ఇస్కరియోతు యూద ప్రభువుని అమ్మివేశాడు. అయితే మనము ఈ సంగతిని గమనించక ప్రభువే మనలను అమ్మివేశాడు అని మనము ఆయన మీద నింద వేస్తున్నాం. ఆయనకేమి కొదువ ఉంది మనల్ని అమ్మడానికి? మనము ఆయన పిల్లలం, ఆయన సొత్తు. ఆయన స్వహస్తాలతో మనల్ని చేసుకున్నాడు. ఆయన ప్రతిబింబం మనలో ప్రతిబింబింపచేశాడు. మన కొరకు తన ఆఖరి రక్తపు బుట్టును కార్చాడు. అట్టి ప్రభువు మనల్ని అమ్మివేస్తాడా? అంటే మనలో ఉన్న వేదనను బట్టి, మనకు కలిగిన బాధను బట్టి దేవుడు మనల్ని పట్టించుకోవటలేదు అన్నటువంటి ఆ యొక్క వేదనను బట్టి ఆయనను మనము నిందిస్తూ ఉంటాం. ఆయనను మనము తూలనాడుతూ ఉంటాం. ఎన్నోసార్లు ప్రభువు నాకు అన్యాయము చేశాడు అని మాట్లాడతాం. అపవాది దేవునితో ఒక పందెం వేస్తాడట. నేను నీ పిల్లల చేత ఏం దేవుడు నాకు ఈ కీడు చేశాడు అని అనిపిస్తా, ఏం దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అనిపిస్తా. ఏ నోటితో వాళ్ళు నిన్ను స్తుతించారో, ఘనపరిచారో, మహిమపరిచారో ఆ నోటితోనే నిన్ను నిందించేటట్లుగా చేస్తాను అని చెప్పి దేవునితో అపవాది పందెం వేస్తాడట. దేవుడు కూడా సరే అనిపించు అని ఒప్పుకుంటాడట. యోబు జీవితములో జరిగిందదే. యోబు విషయములో దేవునిని రేపి, నీవు కంచె వేశావు గనక ఇలా ఉన్నాడు, నువ్వు కంచె వేశావు గనక అలా ఉన్నాడు, కంచె తీసి చూడు నిన్ను దూషిస్తాడు అని దేవునినే శోధించాడు, దేవునిని ప్రేరేపించాడు. అయితే ప్రభువు యోబు పైన ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి కంచెను తీశాడు. యోబు నోటి మాట ద్వారానైనా దేవునిని ఒక్క మాట కూడా అనకుండా, దేవునిని ఒక్క మాట కూడా నిందించకుండా, దేవుడు నాకు అన్యాయము చేశాడు అన్నటువంటి పదం వాడకుండా, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, దేవుని నామమునకే స్తోత్రమని దేవునిని ఘనపరిచాడు. బిడ్డల మరణములోను, ఆస్తి పాస్తుల యొక్క నాశనములో కూడా దేవునిని స్తుతించగలిగిన గొప్ప భక్తిపరుడు యోబు. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనకు కలిగిన ఇబ్బందులను బట్టి, కీడును బట్టి, ఆపదలను బట్టి ఎన్నోసార్లు మనం దేవుణ్ణి నిందించాం, ఎన్నోసార్లు దేవుణ్ణి దూషించాం. నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను ఒక్క పూట ఆనందంగా ఉంటే దేవుడు కూడా వారవలేడేమో అని ప్రియులారా ఎన్నోసార్లు ఆయనని అపార్థముగా మనం మాట్లాడుకున్నాం. దేవుడు నమ్మదగినవాడు, నిన్ను ప్రేమించుచున్నవాడు ఆయన. నీ విషయములో ఆయన గాయాలు పొందాడే తప్ప నిన్ను గాయాలకెన్నడూ కూడా అప్పగించడు. మన జీవితం అనేది ఆశీర్వాదకరముగా ఉండాలని ఆయన శాపగ్రస్తుడుగా సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అంత ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు మనకు అన్యాయము చేస్తాడా? మన దోషాలను బట్టి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన బుద్ధులను బట్టే మన జీవితాలలో కొన్ని కీడులు, శోధనలు, శ్రమలు అనుభవిస్తున్నాము. కానీ దేవుడు ఎవ్వనికిని హృదయపూర్వకముగా బాధను కలిగించడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు గనుక నీ కొరకు తన ప్రాణాన్నే పెడతాడు గాని నీ ప్రాణాన్ని విసికించడు. ఆయన ప్రేమ మహోన్నతమైనది, అది వర్ణింప శక్యము కానిది. అది మనకు అర్థమైనప్పుడు దేవుడు మన జీవితములో చేసే ప్రతి కార్యమును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం, నిందించాం. మనకొచ్చిన చిన్న చిన్న శోధనలు, శ్రమలు ఏపాటివి?
ఒక రోజున ప్రభు ఆసీనుడైనప్పుడు, ప్రభు ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నప్పుడు, ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ శ్రమలే గాని, ఈ శోధనలే గాని, ఈ కీడులే గాని అవేమాత్రము కూడా మనకు లెక్కకు రావు. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. ఒక రోజున ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన పిల్లలుగా ఆనందభరితులమై ఆయన ఎదుట నిలబడినప్పుడు, ఇప్పుడు మనం పొందుతున్న శ్రమలు ఏ మాత్రము కూడా లెక్కకు వచ్చేవి కావు. ఈ శ్రమలన్నీ కూడా ఆ రోజున మటుమాయమైపోయి ప్రభువుని ఆనందముతో చూస్తూ పరవశించిపోతాం. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడి కేకలు వేస్తుందో, ఆ బిడ్డ బయటకు రాగానే ఎంత ఆనందభరితురాలై ఆ బిడ్డను ముద్దాడుతుందో, అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ ఇబ్బందులన్నీ కూడా ప్రభువు ముఖము చూడగానే అన్నీ తొలగిపోయి ఆనందభరితులమై ప్రభువుతో సాగిపోతాం. మన క్రియలను బట్టే మనము అమ్మబడ్డాము కానీ దేవుడు మనలను అమ్మలేదు అన్న సత్యాన్ని మనము గ్రహించి, ప్రభువు మన ఎడల చూపుతున్న వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ, నిత్య కృపను పొందుకుంటూ ఆయనను స్తుతించ బద్ధులమై ఉన్నాం. ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని, ప్రతి బిడ్డ జీవితం దీవెనకరముగా ఉండాలని, ప్రతి బిడ్డ ఆధ్యాత్మికమైన లోతులలోనికి సంచరిస్తూ ఎంతో శ్రేష్టమైన ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అట్టి కృప మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృప కనికర వాత్సల్యమును బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను దీవించండి, కృపాక్షేమములు వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.